అందరికీ తమ తమ జీవితాల్లో ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటుంది. ఆ తపన తీవ్ర రూపం దాల్చినప్పుడు అది లక్ష్యంగా మారుతుంది. కొంతమంది ఆ లక్ష్యాలను సాధిస్తారు. మరికొంతమంది దానికోసమై ప్రయత్నిస్తూ మధ్యలోనే తమకిది అసాధ్యమని భావించి వదిలివేస్తారు. అటువంటి వారు తమ లక్ష్యాలను ఒక పద్ధతి ప్రకారం ఎలా చేరుకోవచ్చో తెలియజేస్తుంది ఈ భగీరథుని కథ. సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు సుమతి, రెండవ భార్య పేరు కేసి. వీరిరువురికి ఋష్యశృంగ మహాముని వరం వల్ల మొదటి భార్యకు 60,000 మంది కొడుకులు, రెండవ భార్యకు ఒకే ఒక కొడుకు జన్మిస్తారు. రెండవ భార్య అయిన కేసి కొడుకు అసమంజసుడు, నడత సరిగ్గా లేకపోవడంతో యుక్త వయసులోనే మహాచక్రవర్తి అతన్ని రాజబహిష్కరణకు గురి చేస్తాడు. అతను ఆ రాజబహిష్కరణ కాలంలోనే మరణించడం జరుగుతుంది. ఇకపోతే ఒకసారి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తూ ఉండగా ఆ యాగం పూర్తయితే తన పదవి ఎక్కడ ఊడుతుందో అని భయపడి ఇంద్రుడు వాయుదేవుడిని పిలిచి ఆ అశ్వాన్ని రసాతలంలో తపస్సు చేసుకుంటున్న కపిలముని ఆశ్రమంలో దాచమని చెప్తాడు. వాయుదేవుడు ఆ విధంగానే చేస్తాడు. ఇక్కడ యాగ గుర్రం లేకుండా యాగం పూర్తి కావదు కనుక గుర్రాన్ని తీసుకురమని తన 60,000 మంది కొడుకులను ఆదేశిస్తే వారు వెతుకుతూ రసాతలలోకి చేరి అక్కడ ముని తపస్సు చేసుకోవడం, ఎదురుగా గుర్రం కట్టివేయబడి ఉండడంతో కపిల ముని గుర్రాన్ని దొంగిలించాడని భావించి ఆయనపై కత్తులు దూస్తారు. ఈ అలికిడికి కపిలముని కళ్ళు తెరవడంతో ఆ తీక్షణతకు ఒక్కసారిగా 60,000 మంది బూడిదరాశులుగా మిగులుతారు. ఈ విషయాన్ని నారదుల వారి ద్వారా తెలుసుకున్న సగర చక్రవర్తి చింతిస్తూ తన మనవడు అసమంజసుడు కొడుకైన అసుమంతుడిని పిలిచి కపిలముని మెప్పించి అశ్వాన్ని తీసుకురావాల్సిందిగా ఆదేశిస్తాడు. అంశుమంతుడు కపిలముని ఆశ్రమం చేరుకుని అనేక విధాలుగా ప్రార్థించి యాగాశ్వాన్ని తీసుకుని వస్తాడు. అప్పుడు కపిలముని, నీ పితృదేవతలకు మోక్షం కలగాలంటే స్వర్గంలో ఉన్న గంగను ఈ బూడిద రాశులపై ప్రవహించిన రోజు వీరికి మోక్షం లభిస్తుందని చెప్తాడు. అంశుమంతుడు గంగను భూలోకానికి తీసుకురావడానికి తీక్షణంగా ప్రయత్నిస్తాడు, కానీ సక్సెస్ కాలేడు. ఆయన తర్వాత ఆయన కొడుకైన దిలీపుడు కూడా తండ్రి బాటలోనే తీక్షణంగా ప్రయత్నిస్తాడు, ఆయన సక్సెస్ కాలేడు. అప్పుడు దిలీపుడు కొడుకైన భగీరథుడు వంతు వచ్చింది. భగీరథుడు కూడా సామాన్యమైన వాడేం కాదు. ఏదన్నా పనిని తలపెడితే అది అయ్యేంత వరకు నిద్రపోడు. అటువంటి వాడు బ్రహ్మదేవుని గురించి తీక్షణంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవ్వగానే తన పితృదేవతల మోక్షం గురించి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీవు గంగాదేవి గురించి తపస్సు చేయి, ఆమె కరుణిస్తే నీ పితృదేవతలకు మోక్షం కలుగుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు. బ్రహ్మదేవుని ఆదేశానుసారం భగీరథుడు గంగ కోసం ప్రార్థించగా గంగాదేవి ప్రత్యక్షమయ్యి ఇలా అంది, ఓ చక్రవర్తి, సరే నీ కోరిక తీరుస్తాను, కానీ ఒక్క విషయం, నేను స్వర్గలోకం నుంచి భూమి మీదకి వచ్చినట్లయితే నా ప్రవాహ వేగాన్ని భరించే మహనీయుడు ఎవరైనా ఉండాలి, కనుక నీవు శివుని గురించి తపస్సు చేసి ఆయన్ని ఒప్పించు అనింది. ఆ విధంగానే భగీరథుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కోరిక కావాలని అడగగా భగీరథుడు ఇలా అడిగాడు, స్వామి, నా పితృదేవతలు మోక్షం లేకుండా బూడిదరాశులుగా రసాతలంలో పడి ఉన్నారు. వారిని మోక్షం సిద్ధించాలంటే గంగాదేవి వారి వైపు నుంచి ప్రవహించి ఉండవలసి ఉంటుంది. కనుక గంగాదేవి గురించి తపస్సు చేశాను. ఆమెమో నేను వస్తాను, కానీ నన్ను భూలోకంలో భరించే వాళ్ళు ఎవరైనా కావాలి అనింది. ఆమెను భరించే శక్తి నీకు తప్ప ఇంకెవరికి లేదు, కనుక దయ ఉంచి గంగాదేవిని ఆమె పైనుంచి పడేటప్పుడు మీరు ఆమెను భరించి భూలోకానికి క్షేమంగా చేర్చాల్సి ఉంటుంది అన్నాడు. అందుకు శివుడు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు విష్ణు పాదోద్భూత అయిన గంగ స్వర్గలోకం నుండి మహావేగంతో దూకుతూ వచ్చి శివుని శిరస్సున పడింది. అప్పుడు శివుడు గంగను భరించి తన జటాజూటమున ధరించాడు. అప్పటి నుండి శివుడికి గంగాధరుడనే పేరు కూడా వచ్చింది. తరువాత గంగ శివుని శిరస్సు నుండి జారి ప్రవహించసాగింది. భగీరథుడు రథం ఎక్కి ముందు వెడుతూ ఉండగా గంగ అతని వెనకాలే వెళ్ళింది. ఆ విధంగా గంగ మహావాహిని అయి హిమత్పర్వతం గుండా ప్రవహించి భూలోకంలోకి వచ్చింది. అంతటా మార్గ మధ్యంలో జుహ్నుడు అనే ఒక ముని యాగం చేసుకుంటూ ఉండగా గంగ ఆ యజ్ఞవాటికను కూడా ముంచివేసింది. అప్పుడు ఆ మునికి కోపం వచ్చి గంగా జలాన్ని యావత్తూ పీల్చివేసి తను పుక్కిట పట్టాడు. అప్పుడు భగీరథుడు జుహ్నుని అనేక విధాలా ప్రార్థించాడు. జుహ్నుడు తన చెవిలో నుంచి గంగను తిరిగి విడిచిపెట్టాడు. జుహ్నుని చెవి నుండి వెలువడిన కారణంగా గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. ఆ విధంగా భగీరథుడు గంగను తన పితృలైన సగరపుత్రులు భస్మమై పడి ఉన్న రసాతలంలోకి తీసుకుని వెళ్ళాడు. పావన గంగాజలం సోకినంత మాత్రాననే 60,000 మంది సగరపుత్రులు పాపాలన్నీ నశించిపోయి సద్గతి పొందారు. ఆ విధంగా భగీరథుడు
తన పితరులకు ఉత్తమ లోకాలు ప్రాప్తింపజేసి కృతార్థుడైనాడు. భగీరథుడు భూమి మీదికి తీసుకువచ్చినందుకే గంగకు భాగీరథి అనే పేరు కూడా వచ్చింది. గొప్ప ప్రయత్నం చేసి భగీరథుడు ఈ కార్యం సాధించాడు. కనుకనే ఇప్పటికీ ఎవరైనా ఇట్టి గొప్ప ప్రయత్నం చేస్తే అది భగీరథ ప్రయత్నం అని అనటం జరుగుతుంది. ఈ భగీరథ కథ ద్వారా మనకు ఏ విషయం తెలుస్తుందంటే, ముందు ఒక లక్ష్యాన్ని సాధించాలంటే దానికి కావాల్సిన ప్రాసెస్ ఏందనేది కనిపెట్టాలి. ఈ కథలను చూసారంటే మీకు ఎన్ని ప్రాసెస్ దాటారో మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టెప్ 1, కపిలముని ఆదేశానుసారం గంగాదేవి గురించి తపస్సు చేస్తాడు. ఇదే మామూలు విషయం కాదండి, ఒక రోజులో అయ్యే పని కాదు. ఆ తపస్సు అయిపోయిన తర్వాత ఆమె ఆదేశానుసారం శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు రాగానే ఆయన ఒప్పుకోవాలి, ఆయన ఎస్ అంటేనే మిగతా పని జరుగుతుంది. ఆయన్నే ఒప్పిస్తాడు. వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసి గంగాదేవిని భూలోకానికి తీసుకొచ్చి తన పితృదేవత దగ్గర తీసుకుపోయేటప్పుడు జుహునుడు అనే ముని ఆ నీళ్ళన్నీ తాగేస్తాడు. అప్పుడు ఇంత పడిన కష్టం వేస్ట్ అయిపోయినట్టే కదా. అయినా భగీరథుడు లొంగలేదు. ఆ జుహ్నుముని కూడా ప్రార్థించి ఆయన ద్వారానే మళ్ళీ ఆ నీళ్లు విడిపించుకుని తన పితృదేవతల్ని అక్కడి నుంచి మోక్షం కలిగిస్తాడు. సో మీరు కూడా ఏదైనా ఒక లక్ష్యం ఎత్తుకున్నారంటే ఆదిలోని హంసపాదులాగా ఇది మన వల్ల ఎక్కడవుతుంది అని వదిలేయకుండా దాని గురించి ఆలోచించండి. దానికి ఏ ప్రాసెస్, ప్రతి ఒక్క పనికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ ఏందని కనిపెట్టండి చాలు. ఆ ప్రాసెస్ని మాత్రం స్టెప్ టు స్టెప్ మీరు చేసుకుంటూ పోతూ ఉండండి. యాక్చువల్గా ఆ స్టెప్పులన్నీ కంప్లీట్ అయ్యేసరికి మీ రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుందండి. కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ ఇటువంటి పద్ధతుల్లో అనుసరించే వాళ్ళు ఈరోజు అంత ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళు మనలాంటి మనుషులే కదా. వాళ్ళు అయినప్పుడు మీరు ఎందుకు అవ్వలేరండి? ఏ పనైనా సరే, మీరు ఒక సినిమా యాక్టర్ అవ్వాలనుకున్నా, మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా, ఏం అవ్వాలనుకున్నా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేదా ఒక ఆర్ఆర్బీ ఎగ్జామే చెప్పండి, ఇటువంటి ఏదైనా సరే దానికి ఉండే ప్రాసెస్ ముందు కనిపెట్టండి. ఆ ప్రాసెస్ను వివిధ రకాల స్టెప్పులుగా విభజించుకోండి. విభజించుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ను కంప్లీట్ చేసుకోండి. సక్సెస్ మీదే. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.